Good morning, all Kibo family members, Minutes family members. నిన్న మనకు సార్ చెప్పినట్టుగా RXNలు చెప్పడం జరిగింది. దానిలో బిట్మార్ట్, పోకైన్, కైన్ కైన్ ట్రస్ట్ వాలెట్, కైన్ గీకో, పాన్ క్యాప్ సేపు, కైన్ మార్కెట్ క్యాప్. ఫస్ట్ మనము కైన్ మార్కెట్ క్యాప్ విషయం పైన డిస్కస్ చేద్దాం. కైన్ మార్కెట్ క్యాప్ అంటే ఏ కైన్ అయినా రిలీజ్ అయింది దాని విషయం పైన మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనము మార్కెట్ పైన లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ బిఎన్బి కైన్ విషయం పైన సెర్చ్ చేసాం. బిఎన్బికు కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రేట్ అనేది బిఎన్బిది ఇక్కడ మీకు ఓపడుతుంది 588.04 ఉండడం జరిగింది. ఇంకోటి దీనిలో మనము కైన్ మార్కెట్ క్యాప్ ఏ కైన్ అయినా కానీ వరల్డ్లో రిలీజ్ అయినటువంటి కైన్స్ దీనిలో మనకు రిలీజ్ అయినటువంటి కైన్స్ మాత్రమే షో చేయడం జరుగుతుంది. దానిలో మనము కైన్ మార్కెట్ క్యాప్లో ఏదైనా కైన్ లాంచ్ అయిందంటే ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే కైన్ మార్కెట్ క్యాప్లో వచ్చిందా. ఫస్ట్ వాళ్ళకు ఐడియా వస్తే కైన్ మార్కెట్ క్యాప్లో మనం చెక్ చేసుకోవాలి కైన్ ఉందా లేదా, ఆ విధంగా చెక్ చేసుకోవడం జరుగుతుంది. అయిన తర్వాత ఇప్పుడు మనము దానిలో మనము ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఇక్కడ వాటి చెక్ చేసుకోవడమే కాదు, దీనిలో మనకు ర్యాంక్ ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ చార్ట్ ఎట్లా ఉంది, 1 డే 7 డే 1 మంత్ 1 ఇయర్ ఈ విధంగా చార్ట్ రావడం జరుగుతుంది. అదే కాకుండా మనము ఏ కైన్ ఉంది మనం దీనిలో చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ దానిలో ర్యాంక్ ఎంత ఉంది, ఏ ఎక్స్ఎన్లో ఉంది అనే విషయం పైన కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము కైన్ మార్కెట్ క్యాప్లో సుధా షూట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మనకు 12 నాడు చేస్తుంది కాబట్టి 12 నాడు మనకు అదవుతుంది. ఇక్కడ కొట్టి చూద్దాం ఒకసారి. కీబో అని నేను కొట్టడం జరిగింది. ఇక కీబో దానిపైన కొన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. హ్యాష్ ట్యాగ్లో వాళ్ళు రేట్ చేయడం జరిగింది. కీబో హ్యాష్ ట్యాగ్ అనే విషయం పైన ఇక్కడ మనకి కీబో విషయం పైన పోస్ట్ చేయమని అంటుంది. కాబట్టి దీనిలో ఇప్పుడు ప్రజెంట్ రాలేదు. అయితే ఇక్కడ మనం ఏ విధంగా చూసుకోవాలి ఈ కైన్ మార్కెట్ క్యాప్లో అంటే అక్కడ సెర్చ్ బాక్స్ ఉంది. సెర్చ్లో వచ్చి కైన్ కొడితేనే అక్కడ మీకు దాన్ని ప్రైస్ ఎంత ఉంది, ఎంత నడుస్తుంది, ఏ ఎక్స్ఎన్లో ఉంది. ఎగ్జాంపుల్ బిఎన్బి అని కొట్టాము. బిఎన్బి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ట్రేడ్ అవుతుంది చూపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనము ట్రేడ్ అవుతుంది చూపిస్తుంది. ఇక్కడికి వచ్చేసి ఎక్స్ఎన్ టచ్ చేస్తే ఎన్ని ఎక్స్ఎన్లో ఉంది కైన్ అనేసి మనకు షో చేస్తుంది. ఇక్కడికి వచ్చేసి మనము చూసినట్లయితే ఈ మొత్తం ఎక్స్ఎన్లు ఈ విధంగా షో చేయడం జరుగుతుంది. అంటే కైన్ మార్కెట్ క్యాప్ అనేది ఇక్కడ మనకు కైనే కాకుండా మీకు అక్కడ దాని విషయం పైన క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అది ఎక్స్ఎన్లో ఉందా లేదా, దాని ప్రైస్ ఎంత ఉంది, ఏ ఎక్స్ఎన్లో ఉంది, ఆ ర్యాంక్ ఏంటి, ర్యాంక్ సుతా షో చేయడం జరుగుతుంది. దాని ర్యాంక్ ఎంత ఉంది, ఎన్ని ఎక్స్ఎన్లో షో చేస్తుంది, కమ్యూనిటీ ఎంత మొత్తం టోటల్గా షో చేస్తుంది. ఈ దీనిలో సుతా మనది కైన్ మార్కెట్ క్యాప్లో రావడం వల్ల ఇంటర్నేషనల్గా ప్రతి ఒక్కరు దానిలో చూడడం జరుగుతుంది.
కీబో కాయిన్ ఉన్నది అని చెప్పుడుతోనే కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేసేసి అక్కడ సెర్చ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అది దాని వాల్యూ, దాని కమ్యూనిటీ ఎంత ఉంది, ఎన్ని రిలీజ్ అయ్యాయి, కాయిన్స్ ఎన్ని రిలీజ్ అయ్యాయి, ఏ ఎక్స్చేంజ్లో ఉంది, దాని ప్రైస్ ఎంత, చార్ట్ ఏ విధంగా ఉంది, ఈ కాయిన్ మార్కెట్ క్యాప్లో చూసుకోవచ్చు. మనకు కాయిన్ మార్కెట్ క్యాప్లో వచ్చిందంటే ఇంటర్నేషనల్గా కాయిన్ వెళ్ళినట్టే. ఆ తర్వాత మనకు బిట్మార్ట్ ఎక్స్చేంజ్ అనేది చాలా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఇది దీనిలో రావడం వల్ల అక్కడ ఎంతమంది కమ్యూనిటీ, బిట్మార్ట్లో ఎంతమంది కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళు, ఇది యూఎస్డిటీలో ఉంటుంది. వాళ్ళు మన కాయిన్ను కొనడం వల్ల, మనం అక్కడ పోయి తీసుకుపోయి సేల్ చేయడం వల్ల ఆ కమ్యూనిటీస్ మన దానిలో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం తీసుకుపోయి అమ్మడం వల్ల వాళ్ళు మన దానిలో కొనడం వల్ల ఏంటంటే అక్కడ రేట్ అనేది, కాయిన్ రేట్ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా మనము బిట్మార్ట్ ఓపెన్ చేసాము. ఇక్కడ డిపాజిట్, విత్డ్రాల్ హిస్టరీ ఉంది. ఇక్కడ 0 ఉంది, అంటే నేను ఆల్రెడీ నాది కేవైసీ కంప్లీట్ అయి ఉంది. ఇక్కడ వచ్చి ఓవర్ వ్యూ వస్తే ఇక్కడ మీకు ఎంత ఏముందో అని ఇక్కడ షో చేస్తుంది టోటల్. ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్, ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ ఉంది. స్పాట్ ట్రేడ్ ఉంది. మనము ఏదైనా కానీ మనం దీనిలో డిపాజిట్ చేయాలంటే ఫస్ట్ మనము ఇక్కడ సిటీ ఓవర్ వ్యూ, స్పాట్ ఆర్డర్లోపై మనం పెట్టవచ్చు. మనం తీసుకొచ్చిన కాయిన్ ఇక్కడ ఆర్డర్లో సేల్ పెట్టవచ్చు. ఇక్కడ బై అండ్ సేల్ హిస్టరీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కాబట్టి చాలా అంటే చాలా కమ్యూనిటీ, మనం ఉన్నటువంటి కాయిన్స్ మనకు సరిపోవు, రేట్ అనేది చాలా పికప్ అవుతుంది. ఇంకా కో కాయిన్ విషయానికి వెళ్తే, కో కాయిన్ అనే విషయం, ఇది ఎక్స్చేంజ్ అనేది ఈ వాలెట్తోని లాగిన్ అవుతుంది. ఎగ్జాంపుల్ వాలెట్ అంటే మనకు ట్రస్ట్ వాలెట్, పాన్ క్యాప్ సేప్తోని మనకు దీనిలో లాగిన్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కాబట్టి దీనిలో మనము మన కాయిన్ రావడం వల్ల కాయిన్కు మనకు చాలా వాల్యుబుల్ ఉంటుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇప్పటి ఐడియా ఉండాలని, ఇన్ని ఎక్స్చేంజ్లు రావడం జరుగుతుందనే విషయం పైన నేను చెప్తున్నా. ఇంకోటి వచ్చేసి పాన్ క్యాప్ సేప్లో ఏంటంటే మనము ట్రస్ట్ వాలెట్తో లాగిన్ చేసుకొని పాన్ క్యాప్ సేప్లో మనము దీనిలో స్వైప్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మన ఉన్నటువంటి కాయిన్ను ఇక్కడ స్వైప్ చేసుకొని మన ఇష్టం ఉన్నటువంటి కరెన్సీ, యూఎస్డిటీ కానీ, బిఎన్బి కానీ, ఎథీరియం కానీ, ఇంకా బిట్ కాయిన్లో కానీ మనం స్వైప్ తీసుకోవచ్చు. ఆ స్వైప్ చేసుకున్న దాన్ని వచ్చేసి మనము ఇండియన్ ఎక్స్చేంజ్లో వచ్చి ఐఎన్ఆర్ సేల్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేస్తే క్రిప్టో, ఇది వచ్చేసి కాయిన్ గీకో అనే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. కాయిన్ గీకోలో చాలా కమ్యూనిటీ అంటే చాలా కమ్యూనిటీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని కాయిన్స్ దీనిలో ఉన్నాయి. చూడండి ఇక్కడ దీన్ని వాల్యూ చూడండి, మార్కెట్ క్యాప్ వాల్యూ చూడండి, 24 అవర్స్లో దీని వాల్యూ US డాలర్లో చూడండి. ఇక్కడ ట్రేడ్ అనేది కంపల్సరీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకటో స్థానంలో వచ్చేసి మీకు 24 అవర్స్లో బిట్ కాయిన్ ఉంది. తర్వాత ఎథీరియం ఉంది బై సెల్ విషయం పైన. యూఎస్డిటీ ఉంది, బిఎన్బి 4th స్టేజ్లో ఉంది, సోలానా. ఈ విధంగా ఆల్ కాయిన్స్ అనేది ఇక్కడ ట్రేడ్ అవుతున్నాయి. కాయిన్ గీకో అనేది చాలా 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 ఇంటర్నేషనల్ పెద్ద ఎక్స్చేంజ్ కాబట్టి దీనిలో మనము తీసుకొచ్చి అమ్ముకోవచ్చు. మనకు మెటామాక్స్ కానీ ఇంకా మీకు ట్రస్ట్ వాలెట్తో మనము దీంతో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్వైప్ చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు, 2 విధాలుగా ఉంటుంది. దీనిలో వచ్చేసి కరెన్సీలు చూసుకున్నట్లయితే కాయిన్ బై ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. ఎక్స్చేంజ్లు, క్రిప్టో ఎక్స్చేంజ్లు ఇక్కడ మనకు షో చేస్తాయి, ఆల్ షో చేస్తాయి. ఆ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి మనల్ని దీనిలో తీసుకొచ్చి మనం ఎక్స్చేంజ్ నుండి మనం చేసుకోవచ్చు. ఇక్కడ బై బిట్ ఉంది, వచ్చేసి KuCoin ఉంది, ఇంకా బైనాన్స్ ఉంది. ఈ విధంగా చాలా ఎక్స్చేంజ్లు దీనిలో ఉన్నాయి. దానిలోకి వెళ్ళి మనం దీనిలకు
కనెక్ట్ చేసుకొని ఇక్కడైనా ఇన్ని ఎక్స్చేంజ్‌తో చాలా పెద్ద ఎక్స్చేంజ్ ఇది కైన్ గీకో అనేది. ఇన్ని ఎక్స్చేంజ్‌లతోనే మనం దీంట్లోకి టై అప్ చేసుకొని మనం దీనిలో సేల్ చేసుకునే అవకాశం ఉంది.